అసలే అంబులెన్స్, అందులో ఒక పేషెంట్ కూడా ఉన్నాడు. ఎల్లేదేమో అడుగుండే రూట్ అండి. జంతువులు ఎప్పుడు వచ్చేస్తాయో కూడా తెలియదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చాలా కోపంగా వచ్చేసిందండి. దెబ్బకి అంబులెన్స్ డ్రైవర్ ఆపేశాడండి బాబు. ఇంతకీ ఏమొచ్చిందమ్మా? వచ్చిన తర్వాత ఏం చేసింది? ఏనుగమ్మా ఏనుగు, ఎంతో చక్కటి ఏనుగు. కాకపోతే కోపం వచ్చిన ఏనుగు అన్నమాట. జరిగిందేంటో మీకు కూడా చూపించేస్తానండి. మరి అంబులెన్స్ అంటే అర్జెంట్ కేసులు ఉన్నప్పుడు అత్యంత వేగంగా వెళ్లే వాహనం అని అందరికీ తెలిసిందే. అలాంటి అంబులెన్స్ ముందుకెళ్ళటానికి లేకుండా ఓ ఏనుగు అడ్డొచ్చేసింది. కేరళలోని రోడ్డు మీద ఒంటరిగా ఉన్న ఓ ఏనుగు అంబులెన్స్ వైపు దూసుకొచ్చింది. మరయూరు గూడమల్పేట అంతర్రాష్ట్ర రహదారిలో అంబులెన్స్ దాదాపు 10 నిమిషాలు నిలిచిపోయింది. ఆ తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్ళింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని సినార్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఓ నిర్మాణ స్థలంలో కార్మికుడి కాలికి తీవ్ర గాయమైంది. అతన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఏనుగు ఒక్కసారిగా అడుగులో నుంచి బయటకు వచ్చి నేరుగా అంబులెన్స్ వైపు పరుగు తీస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ సెల్వా వెంటనే సైరును హారను రెండింటిని ఆన్ చేసేశాడు. ఆ భారీ శబ్దం కారణంగా ఏనుగు రహదారి మధ్యలో ఆగిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ హారను సైరును ఆపుతూ మోగిస్తూ ఉండటంతో ఏనుగు నెమ్మదిగా వెనక్కి తగ్గి అడవిలోకి వెళ్ళిపోయింది. ఏనుగు పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంబులెన్స్ ను డ్రైవరు ఆసుపత్రికి తీసుకెళ్లిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కెమెరాలో రికార్డ్ అయింది. కొండల ప్రాంతంలో మనుషులకి జంతువులు కలిగిస్తున్న ఆటంకాలు ఈ ఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొండ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం కామనే. అక్టోబర్ నెలలో పాలక్కడ్ జిల్లాలో ఒంటరి ఏనుగైన కబాలీని అడవిలోకి తరలించాలని అటవీ శాఖను స్థానికులు కోరారు. అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాలను అడ్డుకోవటం, దాళ్లు జరపటం వంటి సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గుంపు నుంచి మిస్ అయిన ఏనుగులా ఉందని, అందుకే కోపంతో ఉందని, ఏనుగులు గుంపుగానే ఉంటాయని కామెంట్లు చేశారు. అంబులెన్స్ డ్రైవర్ అనుసరించిన విధానాన్ని కొందరు సరైందంటుంటే మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు.